అందరికీ నమస్కారం. రైతు మిత్రులందరికీ కూడాను నా పేరు గోపాలకృష్ణ. మనం ఈ రోజు కిసాన్ మిత్ర బయోచార్ని తయారు చేయడం జరుగుతుంది. ఈ యొక్క కిసాన్ మిత్ర బయోచార్ అనేది కొత్తగా మేము రైతులకి అలవాటు చేస్తున్నాము. మనకు దీనికి కావాల్సింది ఏంటంటే బాగా మాగినటువంటి పేడని మేము ముందుగానే ఘనజీవామృతం తయారు చేయడం జరుగుతుంది. ఆ ఘనజీవామృతం తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే నల్ల అనమాట. నల్ల అంటే ఇది బయోచారు. సో ఏదైతే కట్టెని మనము ఎటువంటి బయట మండకుండా ఆక్సిజన్ కనుక పోకుండా లోపలగానే గోతులో పెట్టేసి కట్టెను కాల్చినట్లయితే మనకి ఇట్లా బయోచార్ అనేది తయారవుతుంది. దీన్ని బయోచార్ అంటారు. తదుపరి మనకి వేపపిండి. వేపలో ఏంటంటే అజాడిక్టన్ ఆల్కలైడ్ ఉండటం వల్ల ఏంటంటే మొక్కలకు కీటక నియంత్రణకు బాగా నియంత్రించడం జరుగుతుంది. అలాగే వీటిలో భాగంగా ప్రత్యామ్నాయంగా మీనామృతం అంటే ఫిష్ అమినో యాసిడ్, పంటకు కావాల్సినటువంటి అన్ని రకాల పోషకాలు ఉండగా ఫిష్ అమినో యాసిడ్ ఉంది కాబట్టి ఫిష్ అమినో యాసిడ్ దీన్ని యాడ్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఎగ్ అమినో యాసిడ్, దీంట్లో కూడా ఎక్కువగా సిట్రిక్ యాసిడ్ అలాగే బెల్లంలో ఉన్నటువంటి కాల్షియం ఇవన్నీ కూడా బాగా పంటకు బాగా పనిచేస్తుంది కాబట్టి ఎగ్ అమినో యాసిడ్ కూడా దీన్ని యాడ్ చేయడం జరుగుతుంది. అనంతరం అలాగే మనకి పంచగవ్య. ఈ యొక్క పంచగవ్యలో దాదాపుగా 12 నుంచి 18 రకాల ఉన్నటువంటి ఐటమ్స్ మనం వేయటం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క పంచగవ్య మొక్క కావాల్సినటువంటి స్థూల సూక్ష్మ పోషకాలతో పాటుగా మొక్కలో ఉన్నటువంటి ఏదైతే పత్రహరితం కావచ్చు, మొక్క కావాల్సినటువంటి ఆ యొక్క పూత పిందె పుష్పించే దశలో కూడా పంచగవ్య మనం పిచికారీ చేయడం జరుగుతుంది. కాబట్టి పంచగవ్య కూడా మంచి గ్రోత్ ప్రమోటర్ గా చెప్పుకోవడం జరుగుతుంది కాబట్టి పంచగవ్య చేస్తున్నాము. వీటితో పాటు జీవామృతం. ఈ యొక్క జీవామృతం వల్ల ఏంటంటే భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు బాగా వృద్ధి చేయడానికి, మైక్రోబ్స్ అని బాగా పెరగడానికి కూడా బాగా పనిచేస్తుందని జీవామృతం మనం వేయడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క బయోకల్చర్స్ జీవన ఎరువులు. దాదాపుగా జీవన ఎరువులు 23 రకాల జీవన ఎరువులు. ఈ యొక్క జీవన ఎరువులు ప్రతి జీవన ఎరువులో కూడా భూమికి కావాల్సినటువంటి అన్ని రకాల పోషకాలు కూడా ఈ యొక్క జీవన ఎరువుల్లో ఉన్నాయి కాబట్టి మనం ఈ యొక్క జీవన ఎరువులు కూడా ఇందులో కలుపుకోవడం జరుగుతుంది. 23 రకాలు. ఇవన్నీ కూడా మనం మిక్స్ చేసి 1-2 సార్లు బయోచార్ని అలాగే వేప పిండిని వీటితో పాటు కుదిరితే ఆమోదు పిండి కూడా మనం వేసుకొని డైల్యూట్ చేసి అంటే బాగా కలిగి తిప్పినట్లయితే ఒక్కొక్కటి అన్ని భాగాలు కలిసినట్లయితే ఒక 10-15 రోజుల్లో నీడ కింద మనం దీన్ని గుట్టగొట్టేసి ఎటువంటి గాలి కనుక బయటకు వెళ్లకుండా మనం ఉంటే మనకి 10 రోజులకి బయోచార్ అనేది తయారవుతుంది. దీన్ని మేము కిసాన్ మిత్ర బయోచార్ అనేది నామకరణం చేయడం జరిగింది. ఎందుకంటే కిసాన్ అంటే రైతు, మిత్ర అంటే రైతుకి నేస్తమైనటువంటిది ప్రస్తుతం బయోచారు. సో ఈ యొక్క బయోచార్ని కిసాన్ మిత్ర బయోచార్ గా పిలువబడుతున్నాం. సో రైతు సోదరులందరూ కూడా ఇప్పుడున్నటువంటి యూరియా డిఏపికి ప్రత్యామ్నాయంగా కాంప్లెక్స్ ఎరువులు ప్రత్యామ్నాయంగా బాగా పనిచేస్తుంది. మంచి దిగుబడులు సాధిస్తున్నారు రైతు సోదరులందరూ కూడా. అలాగే మంచి పోషకాలతో కూడిన నేల మనం తయారు చేసుకోవాలి కాబట్టి రైతు సోదరులందరూ ఈ రోజే మీరు ఈ యొక్క బయోచార్ని మినిమం ఒక 100 నుంచి 150 కేజీలు కనుక మీరు మీ యొక్క ప్రధాన పంటలు వేసుకున్నట్లయితే దాని యొక్క పనితీరును మీరు చూసి తదుపరి మీరు దీని యొక్క ఫలితాలను చూసి అనుభవించిన తర్వాత నెక్స్ట్ మీరు కాంప్లెక్స్ ఎరువులు వెళ్లకుండా మీకు అర్థమవుతుంది. రైతు సోదరులందరూ కూడాను ఈ యొక్క విషయాన్ని గమనించి పరిశీలించి మీరు సొంతగా తయారు చేసుకోవచ్చు, లేదు మేము కావాలన్నా సరే మేము ఆర్డర్ పైన మేము సప్లై చేయడం జరుగుతుంది. ఈ యొక్క రైతు సోదరులందరూ కూడా ఆలపించి మా యొక్క విన్నపాన్ని వింటారని కోరుతూ మీ గోపాలకృష్ణ మరికండి.